ఓం ప్రేక్షకులకు నమస్కారం. కరుణామృత వాక్కులు అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. అటువంటి ధర్మ మార్గాలలో నడవాలంటే ఏ రకమైన నియమ నిబంధనలతో మనం నడుచుకోవాలి, ఎలాంటి ధర్మాలను పాటిస్తే మన జన్మ సార్థకమవుతుంది, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి, నియమ నిష్టలతో చేసే మంత్ర పఠనం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎలాంటి నియమాలు పాటిస్తే మన సమస్యలు తొలగిపోతాయి, మానసిక సమస్యలు దూరం చేసే మంత్ర జపం ఏంటి, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నిత్య దేవత మంత్ర ఉపాసకులైన శ్రీముఖ ఆధ్యాత్మిక అలాగే వేత శ్రీ గురు కరుణామయ్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. దానికి ఒక నియమాలు నిబంధనలు, ప్రతి పూజకి మనం నిత్యం చేసే పూజలకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఆ నియమ నిబంధనలు ఏంటి, ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ వస్తే మనకి ఆ పూజ ఫలితం అనేది దక్కుతుంది? నియమ నిబంధనలు ఉన్నాయి అని మీరు చెప్పారు కాబట్టి ఆ నియమ నిబంధనలు ఏమిటో నేను చెప్తున్నాను. ఓకే. చిత్తము శివుని పైన అని అంటారు. అంటే నేను పూజ చేసేటప్పుడు పూజ చేయడానికి ముందు మానసిక బలహీనతలో అవసరాలు ఏవో కోరికలో ఉండి ఉండొచ్చు. కానీ చేసేటప్పుడు కూడా నా కోరిక మీదే దృష్టి ఉంచి దేవుని మీద దృష్టి లేకుండా నేను పూజ చేస్తే అది అంత రాణించదు. తప్పని నేను అన్నం. కావలసింది ముఖ్యమైనటువంటి నియమ నిబంధన ఏమిటంటే భక్తి, శ్రద్ధ, నమ్మకం. భక్తి, నాకన్నా ఆ దేవత శక్తివంతమైనది, నాకన్నా నా సమస్యని బాగా అర్థం చేసుకోగలిగినది, నన్ను సరైన దారిలో నడిపించగలిగినది. 3, నా కోరిక తీరుస్తుందని నేను ఎప్పుడు చెప్పలా. నాకన్నా శక్తివంతమైంది అన్న భక్తి. గురువు చెప్పారో శాస్త్రం చెప్పిందో ఒక పూజా విధానం ఉంది, చేయాల్సిన పద్ధతులు, షోడశోపచారాలు, పంచోపచారాలు, చతుషష్ఠోపచారాలు ఉన్నాయి. పూర్వీకులు ఆచరించిన పద్ధతిలో మనం ఆచరిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని వారు నిరూపించారు. వాటి మీద శ్రద్ధ ఉండాలి. భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఈ నమ్మకానికి మనం ఏం చేస్తున్నామంటే నా పూజ ఇన్ని రోజుల లోపల ఫలించాలి అని మైండ్లో ఒకటి పెట్టుకుంటున్నాం. 40 రోజులు చేస్తే అది అయిపోవాలి. కానీ పూజ చేసేటప్పుడు నా జీవితాంతం ఈ పూజ చేస్తా, ఎప్పుడో ఏదో రోజు నువ్వు కనికరిస్తావు అన్న నమ్మకం ఉండాలి. అందుకే చెప్తారు చూడండి, జీవితం అంతా నువ్వు పూజ చేస్తే ఎప్పుడో ఒకప్పుడు అనుగ్రహిస్తానంటే భక్తుడు అనుకోవాలంటే ఎంత అనుగ్రహించేవు తండ్రి, నాకు జీవితం అంతా నీ పూజ చేసే అనుగ్రహాన్ని ఇచ్చావు. ఇప్పుడు ఉద్యోగం రావాలని పూజ చేశారనుకోండి, ఉద్యోగం వచ్చేస్తే మానేస్తున్నారు. అవును. అసలు ఉద్యోగం చివరిదాకా రాలేదనుకోండి, నిజమైన భక్తుడు ఏమనుకుంటాడంటే అమ్మ అప్పుడు ఏదో ఉద్యోగం మీద ఏదో మమకారంతో చేశాను, కానీ నిజానికి నీ పూజను చేసే అంతకన్నా ఉద్యోగం ఏముంది. యాదేవి వృత్తి రూపేణ సంస్థ నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమో నమః. అంచేత నియమము నిబంధన అంటే కట్టు బొట్టు ఇన్నవి బాహ్యము, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తుంది. ముఖ్యమైన నిబంధన ఏమిటంటే అది పూజ అవ్వక్కర్లేదండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పనైనా సరే యోగ కర్మేషు కౌశలం. నేను చేస్తున్న పని మీద శ్రద్ధ ఉండి, నేను చేస్తున్న పని మీద ఇష్టం ఉండి, నేను పూజ చెయ్యాలే ఇది ఒక బాధ్యత అనుకుని చేయడం వేరు, చెయ్యకుండా ఉండలేకపోతున్నాను అని చేయడం వేరు. అసలు నిన్ను ఎలా వదిలేసి ఉంటానమ్మా పూజ గదిలోనూ, మాటకి చిటికి వచ్చేయాలనిపిస్తుంది నీ దగ్గరికి అని అనుకున్న తపనతో చేస్తే అక్కడ వంటింట్లో నుండి శ్రీమాత్రే నమః అంటే పిలిచేవా అంటుంది అమ్మవారు. అంత బాగా పలుకుతుంది.
ఇక్కడ ఫలించేది మంత్రమా, పూజలో నేను ఉపయోగించే ఉపకరణాల అంటే ఈ మూడిటితో పాటు అత్యంత ముఖ్యమైనది భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఇదే నా దృష్టిలో నియమం. భక్తి, శ్రద్ధ, నమ్మకం ఈ మూడింటితో చేసే ఏ పూజ అయినా ఏ పనైనా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు అంటారు. భక్త కన్నప్ప తీసుకోండి, ఉమ్, అతను చేసింది ఏది మన నియమంలో లేదు. నోటితో పుక్కిలించి నీరు ఉమ్మాడు, అవును. అది అభిషేకం అయిపోయింది శివుడి గారికి. ఉమ్, పంది మాంసం పెట్టాడు, నైవేద్యం అయిపోయింది. కాలుతో మార్కు కోసం, కన్ను ఎక్కడంతో తెలుసుకోవడంతో మార్క్ కోసం కాలుతో తరినట్టు చేసాడు, అది కూడా ఉపచారమైంది. మరి మనం అలా చేస్తామంటే ఊరుకోరు. అక్కడ వాటి వెనకాతల నాకు బలమైంది ఏమిటి, అయ్యో నా శివుడి కంట్లో ఇండి రక్తం కారుతుందే అన్నటువంటి తపన. అది రాయి కాదు, సాక్షాత్తు శివుడే అన్న నమ్మకం. నేను ఏది తింటానో అది నేను శివుడికి అర్పించుకోవాలి అన్న భక్తి. ఆ శివుడికి బూజు పట్టిపోయింది, శుభ్రం చేద్దామనే శ్రద్ధ. ఇవే కదా శివుడు కిందనుంటే భక్త కన్నప్ప గోపురం మీద ఉన్నాడు అంటే భక్తికి ఎంత ఉన్నత స్థితి కల్పించాడు దేవుడు. తను కింద ఉన్నాడు, భక్త కన్నప్ప గోపురం మీద ఉన్నాడు. అది భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఇప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే మన సమస్యలు తొలగిపోతాయంటారు? ఇందాక చెప్పింది యాక్షన్ విత్ కన్సర్న్, యాక్షన్ వితౌట్ కన్సర్న్, కన్సర్న్ వితౌట్ యాక్షన్ అని 3 రకాలు ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్తున్నాను. మన సమస్య, అందరికీ సమస్యలు ఉన్నాయండి. పీత కష్టాలు పీతవు అంటాడు. కృష్ణుడు పడలేదా, రాముడు పడలేదా, ఎవరు పడలేదండి సమస్యలు. భక్తుల జీవిత చరిత్రలు చదవండి, మనం అనుభవించే సుఖం కూడా వాళ్ళు అనుభవించలేదు. ఎప్పుడూ కష్టాలే. కానీ ఏ రోజు కూడా పూజ చేసేటప్పుడు ఆ కష్టాన్ని వెనక పెట్టుకుని పూజ చేయలేదు. విఠల విఠల, పాండురంగ విఠల అని మన్ను తొక్కుతూ కూడా పూజే. మనకేమిటంటే ఒక మిస్అండర్స్టాండింగ్, పూజ అనేది నేను పూజ గదిలోనే చెయ్యాలి, నైవేద్యము అంటే ఆ పూజలోనే పెట్టాలి. కానీ నేను ఎప్పుడు తింటున్నా అమ్మవారికి అర్పించగలిగితే నా జీవితం పూజ అవదా? నేను అనుకున్నవి నేను నెరవేరదా? నీ జీవితం 24 గంటలు రోజు తీసుకుంటే మహా అయితే 4 గంటలు స్పెండ్ చేస్తారు యావరేజ్లో పూజ గదులు. మరి 20 గంటలు బయట ఉండి నిత్యము ఒక గోరాకుంభలాగా, కబీర్లాగా, సూర్యదాస్లాగా, తులసీదాస్లాగా, చోకామేళ్లాగా, మీరాబాయిలాగా ఎంతమంది మనకి మార్గం చూపించారు. నిత్యము అనుకోవడం మంచిదా? ఒక 4 గంటలు మొక్కుబడిగా చేయడం మంచిదా? చిన్నవాళ్ళు మీరే చూడండి, లాజికల్గా చూస్తే ఇక్కడ చెయ్యి, కానీ అక్కడ ఆపేయకుండా దాన్ని కొనసాగించాలి. భక్తి అన్నది ఒక లైఫ్ స్టైల్, జీవన శైలి కింద మార్చాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఎలా ఉన్నారండి అని అడిగారు అనుకోండి, అమ్మదయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాం. బోల్డ్ సమస్యలు ఉన్నాయి వెనకాతల, కానీ అమ్మని తలుచుకునేటప్పటికి అవన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా అన్నవాడు నిజమైన భక్తుడు. ఏదో ఉన్నానండి అనుకునేవాడు ఎలా రక్షిస్తుంది? సర్వానందమయ చక్రస్వామిని అని చెప్పినప్పుడు ఆనందమయంగా నువ్వు పూజ చేయి. కుచేళ్ళు పట్టుకెళ్ళినట్టు 3 గుప్పిళ్ళు అటుకులు ఇచ్చినా కృష్ణుడు వైభోగం ఇచ్చేసేరే. ఇప్పుడు నేను మహానైవేద్యం పెట్టాలని ఎందుకు అనుకుంటున్నాను? ఈ నైవేద్యం గురించి చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది గురువుగారు. ఈ నైవేద్యం పెట్టాలి, పలానా దేవుడికి ఈ నైవేద్యం పెట్టాలి, ఈ ప్రసాదాల విషయంలో కూడాను పాపం భగవంతుడు తింటాడో లేదో తెలియదు, కానీ సూక్ష్మ రూపంలో తింటాడు భగవంతుడు అని చెప్తారు. అసలు ఎలాంటి నైవేద్యం పెడితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు? శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో ఆయన తల్లిదండ్రులు ఊరికి వెళ్ళినప్పుడు ఈయన నైవేద్యం పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు పెద్దవాళ్ళు పూజ చేసినప్పుడల్లా పాల గ్లాస్ పెట్టేసి కలుపు వేసేసి కొంతసేపు ఉన్నాక సగం పాలు ఇచ్చి ఇది నైవేద్యం ప్రసాదం అనేవారు. ఏమైంది మిగతా పాలు అంటే అమ్మవారు తాగేసిందని చెప్పేవారు. తాగేసిందని
ఊహించుకుని తృప్తి పడేవారే నిజానికి. అవును. ఈరోజు ఈ పిల్లవాడు పూజ చేసినప్పుడు అక్కడే కూర్చున్నాడు, తాగుతుందని పాపం నమ్మకం. తాగలేదు. ఆవిడ వచ్చింది, నేలకేసి కొట్టుకున్నాడు, నువ్వు తాగుతావా లేదా అని. అంటే నాకు ఏదైనా సరే ఇది ముఖ్యం అని గట్టి పట్టుదల. అమ్మవారు వచ్చింది, మొత్తం తాగేసింది, మళ్ళీ కొట్టుకున్నట్ట. నాకెందుకు ఉంచలేదు పాలు. మా నాన్నగారు అమ్మగారు అయితే ఉంచుతావా, నాకైతే ఉంచవా అని. అప్పుడు స్తన్యం ఇచ్చింది అమ్మవారు. ఆ యొక్క మధుర జ్ఞానం ఆయనకు వచ్చింది కాబట్టి సౌందర్యలహరి రాజారని చెప్పుకుంటారు. చెప్పొచ్చేది ఏంటంటే నైవేద్యాలు పెట్టండి. అందరూ కూడా, ఈ వింటున్న వాళ్ళందరూ కూడా ఆయనకి అది ఇష్టము ఇది ఇష్టము అనుకుని పెట్టకండి. నాకేది ఇష్టమో నువ్వు తిను నాయన, నాకు చాలా ఇష్టం గారెలు, నువ్వు కూడా తిను, బాగా చేశాను అని పెట్టాలి. కానీ నిత్యతృప్తుడు, ఆయన్ని తృప్తిపరచగలిగే శక్తి నాకెక్కడుంది? ఎన్ని కొబ్బరికాయలు కొడితే గణపతి తృప్తి చెందుతాడండి? అది నేను భక్తిగా రుక్మిణి తులాభారం ఉంది కదా, అక్కడ తెలిసిపోతుంది కదా, ఒక తులసి దళం వేస్తే తుగిపోయింది. అంచేత ఏ నైవేద్యం పెడుతున్నారని కాదు. కాకపోతే మీరు అనొచ్చు, మరి కథల్లో అంతా 22 రకాలు పెట్టండి, 12 రకాలు పెట్టండి అని ఎందుకు వచ్చాయి? ఆ రోజుల్లో ఒక వ్యవస్థ, పూజలు చేసేవారి వ్యవస్థ ఈ పూజల మీద ఆధారపడింది. ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు ఏం చేసేవారు, ఈ నైవేద్యాలు పెట్టి ఈ పూజ చేసిన వాళ్ళకి, బంధుమిత్రులకి పంచేవారు. ఆ రకంగా ఒక వితరణ, దానం అన్న గుణం అలవడిది. ఇప్పుడేంటి, అది పాటిస్తున్నామని పంచీ గుణం తగ్గిపోయేటప్పటికి మొత్తం ఈ పరమాన్నాలు పాయసాలు మనం తినేటప్పటికి మిగిలింది డయాబెటిక్స్ వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది. నిజం చెప్పాలంటే నేను పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకోలేదు. నైవేద్యాలు పెట్టండి, 10 మందికి పంచడం కోసం నేను చేస్తున్నాను, నాకు తృప్తి అయింది ఏదో నీకు ఇస్తున్నాను. అది కాకుండా నువ్వు ఎప్పుడు వంటింట్లో ఏమి చేసుకున్నావో, దోశ వేసుకున్నావు అనుకోండి, అసలు ఆవిడకి ఇవ్వకుండా ఎలా తింటున్నారండి మీరు? అది ఇవ్వాలని అనిపించడం లేదా? నేను ఏది తింటే అది నైవేద్యమో అని భావించినప్పుడు నువ్వు ఎక్కడ తిన్నా సరే, హోటల్లో తిన్నా సరే, ఫ్లైట్లో తిన్నా సరే, ఒంటింట్లో తిన్నా, పూజ గదిలో తిన్నా సరే, బ్రహ్మార్పణం కృష్ణార్పణం అనుకో. ఇక్కడ తింటే అక్కడ తృప్తి చెందుతాడు. ఇది నైవేద్యం. నియమము ఏమిటంటే, అక్కడ అమ్మ ఉంది, ఇప్పుడు మీరున్నారు, నేను మీకు ఈ ఫుడ్ ఆఫర్ చేయాలి, మీరు నాకు ప్రాణంతో కనిపిస్తున్నారు కాబట్టి మీ ముందు కంచం వేసి నేను ఇలా ఇలా అంటం లేదు, తినిపిస్తున్నారు, నాతో తినిపిస్తున్నాను. చిన్నపిల్ల అయితే మా కూతురని తినిపిస్తాను, కానీ పెద్దవాళ్ళు అయినా ఇలా ఇలా అంటం లేదు, నేను తినను అని నిల్చుంటున్నాను. కానీ అక్కడ అమ్మవారి విగ్రహానికి నేను ఎందుకు తినిపించలేకపోతున్నాను? ఆవిడ ప్రాణంతో ఉంది అని నమ్మినప్పుడు ఇలా తినిపించి, మూతి తుడిచి, మళ్ళీ చీర కొంగుతో ఒకసారి తుడిచి, ఇక్కడ మెతుకుంటుకుందే సరిగా తినడం చేత కాదని మళ్ళీ తుడిచి, ఇంత భావనతో నువ్వు చేసినప్పుడు అది నిజమే. అందుకే పరశురామ కల్పసూత్రంలో శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పయామి నమః అంటాడు. అది అథారిటీ శ్రీవిద్యకి. ఏమిటి అసలైన నైవేద్యం అంటే, ఇన్ని మహానైవేద్యాలు పెట్టినా ఇంట్లో అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటే, రే బాబు కొట్టుకోకడ్డర్రా భార్యాభర్తలు, మీరిద్దరూ సఖ్యతగా ఉంటే అంతకు మించి నైవేద్యం నాకు లేదంటుంది అమ్మవారు. నిజమైంది. శివశక్తి సామరస్యం ఇది నైవేద్యం కల్పయామి. నాకున్నది 10 మందితో పంచుకుంటే అది మహానైవేద్యం. అందుకే దేశకాల పరిస్థితుల్ని బట్టి ధర్మం మారుతుందంటారు. ధర్మం అదే, దాని నిర్వచనం మారుతుంది. ఆ కాలంలో చేసుకున్నది అది. ఈ కాలంలో నైవేద్యము అంటే సఖ్యత, నైవేద్యం అంటే 10 మందితో పంచుకోవడం. నేను మ్యాక్సిమం మేము ఇంట్లో దేవి ఉపాసకులం గురువుగారు. ఎప్పుడు అమ్మ చేసినా కూడా ఒక గుట్టగా పేర్చి అమ్మవారికి నివేదన ఇస్తూ ఉంటుంది. మేము అంత పెడితే కానీ సంతృప్తి చెందదా అమ్మ,
అంటే అమ్మవారికి మనం పెట్టే నైవేద్యం కాదు, మనం ఇచ్చే భక్తి ముఖ్యం. భక్తి లేకుండా నువ్వు ఎంత పెట్టినా ఇది కాదు అని చెప్పి అంటూ ఉంటాం. అసలు అమ్మవారికి నివేదించేటప్పుడు ఇలాంటి భోగం పెట్టడం కానీ ఇలాంటివన్నీ నియమాల, లేకపోతే అమ్మవారికి నివేదించేటప్పుడు ఎలా నివేదించాలి? ఒక కాల్ తీసుకుందాం. కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే గురు. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ నా పేరు? పేరు లక్ష్మి. మేము మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. లక్ష్మి గారు, మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. అమ్మవారి నామజపం చేయాలి అంటే కంపల్సరిగా గురువు గారి ద్వారా ఉపదేశం తీసుకొని ఉండాలా అని అడుగుతామని. మంచి ప్రశ్న అడిగారమ్మా. అందరికీ ఉన్న అనుమానాలే, అందరికీ ఉన్న సందేహమే. స్తోత్రం వేరు, శ్లోకం వేరు, మంత్రం వేరు. ఆ మంత్రం కూడా నేను ఎందుకోసం తీసుకుంటున్నాను, ఎందుకోసం జపిస్తున్నాను అన్న ఆ కారణం బట్టి కూడా ఉంటుంది. నేనైనా సాధించాలనుకోండి, ఓ పెళ్ళి అవ్వాలి, దానికి ఓ మంత్రం ఉంది, కాత్యాయని మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఇదివరకే ఉపాసించిన వారు దగ్గర నుండి తీసుకుంటే ఒక అంతర్లీనమైన శక్తి ఆ బీజాక్షరాల ద్వారా ఉంటుంది. అంటే బాగా మొలకెత్తిన విత్తనం మీకు ఇచ్చినట్టు, అది తీసుకెళ్ళి కాస్త నీరు పోస్తే పెద్ద వృక్షం అయిపోతుంది. అంచేత మంత్రం అన్నది ఒక గురువు దగ్గర నుంచి తీసుకోవడం యుక్తం. కానీ ఒక్కొక్కప్పుడు నాకు ఏ కోరిక లేదు, అమ్మవారి నామం జపించాలని తపన ఉంది. అప్పుడు కకారూపాయ నమః, కళ్యాణ్యై నమః, కళ్యాణ గుణశాలిన్యై నమః చదవండి. అది త్రిశతి, అది చదవకూడదు అన్న డౌట్ కూడా మీకు రాదు, రాకూడదు కూడా. నేను తపనతో చదివినప్పుడు ఈ ఆలోచన వెనకాతలో ఉన్న అమ్మే నా గురువు. అమతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ. మీకు రాలేదు, నాకు రాలేదు ఆలోచన, ఆవిడకి వచ్చింది అంటే ఆ ఇచ్చినదే అమ్మాయి గురువు నాకు అనుకుని చేయగలిగితే ఉత్తమం. కాకపోతే ఏదైనా సాధించాలి అని అనుకుని చేసేటప్పుడు కొన్ని ఉగ్రమంత్రాలు ఉంటాయి. అలాంటి మంత్రాలు జోలికి వెళ్లకుండా గురువు ఏం చెప్తే అది స్వీకరించి చేయడం ఒక సేఫ్ మెథడ్. అంతేగాని ఏ స్తోత్రమైనా, లలితా సహస్రమైనా, త్రిశతి అయినా, ఖడ్గమాలైనా భయం లేకుండా ప్రేమతో చదవండి. దానికి ఏ దీక్ష ఉపదేశము అక్కర్లేదు. ఓకే, అయితే నియమ నిష్ఠలతో చేసే మంత్రపఠనం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నియమనిష్ట అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్రం ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం బాలమంత్రం. ఇలా బయటికి చెప్పకూడదని కొంతమంది అంటారుంటాయి, అది వేరే విషయం. కానీ ఈ శబ్దం వచ్చినప్పుడు ఈ ప్రకృతి శక్తుల్లో ఉన్నటువంటి బాల అనేటటువంటి ఒక ప్రత్యేకించినటువంటి శక్తి ఈ శబ్దం ద్వారా ఉత్తేజమవుతుంది. ఉత్తేజమై ఆ శబ్ద తరంగాలు, ఆ దైవిక తరంగాలు నా శరీరంలోకి ప్రవేశించి అది స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తుంది. బాల స్వాదిష్టాన చక్రం. అంచేత మొదటి రోజు మాత్రం ఒక 6 గంటలకు చేసామనుకోండి, మరుసటి రోజు కూడా 6 గంటలకే చేస్తే, ఇప్పుడు మీ ఛానల్లో ప్రోగ్రామ్ 6 గంటలకు మంచి ప్రోగ్రామ్ వచ్చింది, అందరూ 6 గంటలకు కూర్చుంటారా లేదా? ఓ రోజు 6 గంటలకి, ఓ రోజు 4 గంటలకి. అంటే ఎప్పుడు వేస్తారో తెలియదురా బాబు, ఎప్పుడో వేస్తూ ఉంటారు, మంచిదే కానీ ఎప్పుడో వేస్తూ ఉంటారు అనుకుంటారు. అలాగే మంత్రజపం కూడా బయట ఉన్న శక్తిని నేను ఉత్తేజపరుస్తున్నాను. ఎలాగా? నాలో ఉన్నటువంటి ఈ శబ్ద తరంగాల ద్వారా. అది ఒక నిర్దిష్టమైన రీతిలో, నిర్దిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన ప్రదేశంలో నేను చేస్తున్నప్పుడు, అందుకే మంత్ర దీక్ష చేసేటప్పుడు, మంత్ర ఉపాసన చేసేటప్పుడు ఒక క్షేత్రంలో చేయమన్నాడు. శ్రీశైలం, తిరుపతి, కాశీ ఇలాంటి క్షేత్రాల్లో చేస్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి దైవశక్తి మనకి తోడ్పడి మన సాధనకి బాగా తొందరగా ఫలితాలు ఇస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అక్కడైనా సరే బ్రహ్మముహూర్తంలో చేస్తే
ఇంకా మంచిది. ఎందుకు? పొద్దున్న లేవగానే బ్రహ్మముహూర్తంలో ఈ మైండ్లో ఇంకేం ఆలోచన రాదు. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యం ఉండదు, శబ్ద కాలుష్యం ఉండదు, ఇక్కడ అక్కడ కూడా నిశ్శబ్దమే. అటువంటి మంచి వాతావరణంలో ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ అని చెప్పుకున్నారు అనుకోండి, పైకి చెప్పినా మంత్రంలో చెప్పినా ఒక్కొక్క అక్షరం బీజాక్షరం మనలోని చక్రాల్ని ఎలా యాక్టివేట్ చేస్తుంది అన్నది మనకి తెలుస్తూ అనుభవిస్తూ మనం చెప్తాం. దాని ఫలితం వర్ణించడానికి మాటలు కావు. అంచేత నియమం నిష్ట అంటే ఒకే సమయంలో చెయ్యాలి. నెంబర్ 1. ఒకరోజు 100 చేస్తారు, మరుసటి రోజు కూడా సాధ్యమైనంత వరకు 100 చేయడానికి చూడండి. అది మీకు సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. ఈరోజు 100 చేసి నాకు వేరే పని వచ్చేసింది 5 చేస్తాను అంటే మీ మీద మీకే డిసిప్లిన్ లేదు. నా మాట నేనే విన్నప్పుడు ఆవిడ ఎందుకు వింటుందండి? అవునా కదా? ఒక నియమము నిష్ట పెట్టుకుంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, కాల నియమం ఉండాలి. అంతేగాని ఈ బట్టలు పైన ఉన్న బట్టలు మన ఆత్మతృప్తి కోసం వేసుకుంటాం, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం రాదు. ఓకే, అలాగే జపమాలలు పట్టుకున్నందువల్ల జపమాలల్లోని మనకేం శక్తి రాదు. ఓకే. ఒక కాల్ తీసుకుందాం గురుగారు, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మల్లేశం టైలర్ అండి, జోగిపేట. మల్లేశం గారు, మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్కారం అండి గురుగారు, గురువారి పాదాలకు నమస్కారం. 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 స్వామి, గాయత్రి మంత్రాన్ని నియమ నిష్టలతోటి ఎప్పుడంటప్పుడు పఠించొద్దు అంటారు. మరి అది దానికి ఏమన్నా నియమ నిష్టలు ఏమిటండి? ఇందాకనే చెప్పానండి. కానీ మనకేంటంటే గాయత్రి ఎందుకు ఉపాసించాలి అసలు? అందరూ నేను గాయత్రి ఉపాసించొచ్చా అంటారు. మీరు నైవేద్యంలో పెట్టి మంత్రం ఏంటి? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం ఏంటి చెప్పుకుంటున్నారు. ఏదో రకంగా గాయత్రికి నా మనస్సును అనుసంధానం చేసేను తృప్తి పడడం ఒకటి. గాయత్రి ఉపాసన చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ శబ్దము ఎలా ఉచ్చరించాలి, ఎక్కడ ఆపాలి, తత్సవితుర్వరేణ్యమా వరేణ్యమా అన్న తేడా, శబ్దంలో తేడాలు, ఇవన్నీ ఒక గురువు దగ్గర స్వీకరించి ఆ గురువు అనుగ్రహిస్తే చెయ్యడం మంచిది. లేని వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకున్నా గాయత్రే. అవునా కాదా? అంతే. ఏదో ఒక మంత్రంతో పిలుచుకోవచ్చు. కానీ మైండ్ ఏం చేస్తుందంటే నేను గాయత్రి చెయ్యొచ్చా అనుకుంటారు. అసలు గాయత్రి అంటే ఏమిటి తెలుసా అండి? 3 అన్న శబ్దానికి 3. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో త్రిస్థాయి ఆచరించి ఒక స్వరం ఎలా ఉంటుందో, కచేరీ చేస్తున్నాను కూడా సా పా సా, దాన్ని ఆధారపడి ఉంటుంది. అలాగే నా జీవితాన్ని ఒక స్వరం మీద ఆధారపడి, ఒక నియమము, ఒక ధర్మ నిబద్ధత మీద ఆధారపడి నేను జీవించడమే గాయత్రి ఉపాసన. 3 పాదాలు, అదే గాయత్రి ఉపాసన. ఆ రకంగా తీసుకుని మనం తృప్తి పడ్డా కూడా అది ఉపాసన అవుతుంది. కాదు కూడదు నేను ఉపాసన చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి అనుగ్రహం తీసుకుని ఇటువంటి ఉపాసన చేస్తే మంచిది. ఓకే, ఇప్పుడు తీసుకుని మనం నైవేద్యం గురించి మాట్లాడాం. అమ్మవారికి భోగం పెడుతున్నాము, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీ అమ్మగారు చేశారంటే 2 కారణాలు ఉండొచ్చు. మీ చిన్నప్పుడు మీరు ఇంత పప్పనని నేను ఊరుకుంటే తినవే, బాగా లాభవ్వాలి, మంచి పుష్టిగా తయారవ్వాలి అని ఇంత పెట్టేస్తూ ఉంటారు. మీకు అనిపిస్తుంది ఎందుకు ఇంత పెడుతుంది అమ్మ నాకు అని. కానీ ఆవిడ దృష్టిలో ఆవిడ ప్రేమ, ఆ అభిమానం ఎంత పెట్టినా తనివి తీరినటువంటి ఆ యొక్క తపన కనబడుతుంది. కాకపోతే ఈ భోగాలు ఎందుకు చేస్తారు? ఇలా గోపురంలా వేసి మధ్యలో కర్పూరం వెలిగించి అయ్యప్ప స్వామి దీక్షల్లోనూ వాటిలోనూ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ రాశిగా చూసినప్పుడు మనలో ఒక సౌభాగ్యం, సస్యశ్యామలం, తృప్తి, ఒక పూర్ణత్వం, రాశిని చూసేటప్పుడు నిండుదనం వస్తుంది. ఆ నిండుదనాన్ని అనుభవించి పదార్థాన్ని మాత్రం 10 మందికి పంచడం.
అదే నేను ఇంత బెల్లం ముక్క పెట్టాను అనుకోండి, ఇలా చూపిస్తాను, నాకేం పెద్ద ఒక రాసి పోసాను అనుకుంటా, అన్నపు రాసి. ఎంత భోగం తల్లి! ఆ భోగం మీద నా దృష్టి ఉంచినప్పుడు అనుభవించేసినట్లే భోగం. ప్రత్యేకించి వేరే భోగం అక్కర్లేదు నాకు, ఇదే వైభోగం. ఎక్కడ అనుభవిస్తున్నాను? అమ్మవారికి అర్పించి అమ్మవారి తృప్తిలో నా యొక్క వైభోగాన్ని అనుభవిస్తున్నాను. అమ్మవారి తృప్తి చెందాక ఆ పదార్థాన్ని 10 మందికి పంచి వాళ్ళ తృప్తిలో నా వైభోగాన్ని అనుభవిస్తున్నాను. ఇలా 10 సార్లు చేసామనుకోండి, అది మీకు కోరికుండదు. ఎంతసేపు ఈ రాసులు పోసి ఇలా చూపించి అమ్మవారికి చూపించి 10 మంది పంచేద్దాం అన్న తపన పెరుగుతుంది. అందువల్ల పూర్వకాలంలో ఈ భోగం చేయాలి అని. ఓకే, ఇందాక భార్యాభర్తలు గొడవల గురించి మనం మాట్లాడుకున్నాం గురుగారు. భార్యాభర్తలు అంటే ముహూర్త బలం ఏకం కాక వాళ్ళ మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయా, లేకపోతే వాళ్ళు ఉండే ఇళ్ళని బట్టి వాళ్ళ మధ్యలో గొడవలు వస్తుంటాయా? ఇంతకు ముందు ప్రతి ఒక్కరు సర్దుకుపోయేవారు, ఇప్పుడు మరి నువ్వంటే నేనా అన్న రీతిలో భార్యాభర్తలు ఇద్దరికి మధ్యలో గొడవలు వస్తున్నాయి. ఇలా ఈ గొడవలకి కారణాలు ఏంటి? వాళ్ళ ఈగో ఇష్యూలా, లేకపోతే వాళ్ళు ఉండే ప్రాంతం చుట్టూ ఉండే పరిసరాల ఇష్యూసా? వాళ్ళ ఏంటి అసలు వాళ్ళ మధ్యలో గొడవలు రావడానికి మెయిన్ రీజన్స్? సముద్రంలో నీళ్లు ఎన్ని లీటర్లు నాకు ఇప్పుడు కొలిచి చెప్పేయండి అంటున్నారు. ఎక్కడ గొడవగలం? కలియుగంలో భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే ఎందుకండి ఇలా గొడవలు లేవనుకోవాలి, కానీ ఉన్నాయి. అంటే కర్ణుడి చావు కారణాలు చాలా అంటారు. అలాగా ముహూర్త బలం లేదు అని నేను చెప్పను, దైవజ్ఞులు నిర్ణయించారు. ముహూర్తమే. కానీ వివాహ వ్యవస్థని ఏ రీతిగా ఆచరిస్తున్నాం చాలాసార్లు చెప్పాను ఛానల్స్లో కూడా. పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. అసలు మా అక్కయ్యకి పెళ్ళి అయ్యేటప్పుడు ముందుగా మా అమ్మగారు మాట్లాడడం నేను విన్నాను. అమ్మ, అత్తారింటికి వెళ్తే అక్కడ ఏం జరిగింది నాకు చెప్పక్కర్లేదు, నీ అత్తమామలే నీకు దైవం, నీ భర్త అనుమతిస్తేనే నాకు మా ఇంటికి రా, ఇద్దరూ రండి, ఒక్కదానివి రావు. ఇలా చెప్పి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మొట్టమొదటి ఫౌండేషన్ అక్కడ వచ్చింది. 2 విద్యా విధానం. మీ సంగతి నాకు తెలియదు, కానీ నా సమయంలో మెడ్రాస్లో చదువుకుని సమ్మర్ హాలిడేస్ ఇస్తే మెయిల్ ఎక్కేసి రాజమండ్రి వచ్చి బువ్వాలాట ఆడుకునేవాడు, బొమ్మలాట. హాయిగా స్ట్రెస్ అంతా పోయి మళ్ళీ వెళ్ళిపోయేవాడు వేరేది. ఇప్పుడు ఒక రోజు సెలవిస్తే ఎస్ఏటి, ఎంఏటి, క్యాట్లు అని ఎగ్జామినేషన్లు చదివిస్తున్నారు. ఎంతసేపు మన పిల్లవాడు ఆ బోర్డు ఎక్కేయాలి. ఇక్కడ పెద్ద బోర్డులు పెడతారు చూడండి, బోర్డు ఎక్కాలని చూస్తున్నా కానీ వీళ్ళు రోడ్డు ఎక్కేస్తున్నారన్న సంగతి మర్చిపోతున్నాం. ఈ తపనతో నా కొడుకు నా కూతురు కూడా ఆ ఫోటో రావాలని తపన తల్లిదండ్రులకు ఉండి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ గమనించడం లేదు పిల్లలు. ఏమవుతుంది? పెళ్ళి అవగానే ఎవరిని తీర్చుకోవాలని తెలియక అవతల తీర్చుకుంటున్నారు. అది నెంబర్ 1. మీరన్నట్లు అడ్జస్ట్మెంట్ లేదు, తల్లిదండ్రుల్లోనూ లేదు. చిన్నప్పటి నుండి వీడు చూస్తున్నాడు దెబ్బలాట్లు, అరుచుకోవడాలు చూస్తున్నాడు. ఎక్కడ నేర్చుకుంటున్నాడు అంటే వీళ్ళందరినీ అనటం లేదమ్మా. ఒక వ్యవస్థ కొంచెం ఒడిదుడుకులు లోనవడానికి కారణం ఏమిటంటే ఇవి. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో నేను చెప్తున్నాను, ముహూర్తం టైంలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూడాలి. ఆ టైంలో ఉన్న మంత్రం, ఈ సమయంలో నేను ఎవరి మీద దుర్కున సారిస్తున్నానో వాళ్ళు లక్ష్మీదేవిగా నా ఇంటికి వచ్చి నన్ను రక్షించుగాక, వీడే నా భర్త అని ఆవిడ, ఈవిడే నా గృహలక్ష్మిని అయినా, అలాగా ప్రథమ సమాగమం అంటారు ఆ దృష్టి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా పెట్టుకుని ఫోటోగ్రాఫ్, మేడం ఇలా చూడండి అంటారు, ఇలా చూస్తారు. ఇప్పుడు ఎవరిని చూసింది ఆ సమయంలో ఆవిడ? అక్కడ పోతుంది. అందువల్ల అంటాను, ఫోటోషూట్లకి వెచ్చించే సమయంలో ఒక 10% ఆ మంత్రాలు మీరు పెడితే ఈ ప్రశ్న మీరు అడిగేవారు కాదు. సదస్యం, నాగవల్లి ఇవన్నీ ఉన్నాయి. అన్నీ మంచి ఒక అవసరం కోసం పెట్టిన పద్ధతులు. వీటినన్నీ పాటించుకుంటా 2 గంటల్లో చేసేసుకోవాలి పెళ్ళి అని తొందర పడిపోతున్నారు. ఇంతకుముందు చెప్పినట్లు ఆ అడ్జస్ట్మెంట్ వాళ్ళు నేర్చుకోవట్లేదు. పాపం పిల్లల్ని చూస్తే జాలేస్తుందని నాకు. వాళ్ళు అలా అవడానికి కారణం పెద్దవాళ్ళం మేమే. సరైన దారి చూపించలేకపోతున్నాం, పెళ్ళి సరిగ్గా చేయట్లేదు.
ముహూర్తంలో ఏమాత్రం లోపం, ఎవరు కావాలని చెడ్డ ముహూర్తం పెట్టరు కదండి, అందరూ పండితులు జ్ఞానులే. కాకపోతే ఈ వ్యవస్థ ఇలా అవడానికి కారణం ఏంటంటే అండర్స్టాండింగ్ లేకపోవడం. ఈవిడ ఆయన్ని మార్చాలని చూస్తుంది, ఆయనేమో ఈవిడ్ని మార్చాలని చూస్తారు. నేను దేవీపురంలో ఉన్నప్పుడు ఒక 60 ఏళ్ళ ఆవిడ నా దగ్గరికి వచ్చింది. 60 ఏళ్ళు. మా ఆయనకి చాలా కోపం ఎక్కువండి. కోపం పోవడానికి ఏమైనా మంత్రం ఇస్తారా? 60 ఏళ్ల వయసులో నేనే ఇస్తానమ్మా, రోజు చేసుకోవాలి, తప్పనిసరిగా చేస్తామని చెప్తాను, రాసుకో. మా ఆయనకి మా కోపం లేదు, ఇదే మంత్రం. అప్పుడు కోపం వచ్చింది. ఏంటండి మీరేదో దుర్గా మంత్రం చెడ్డీ మంత్రం ఇస్తారంటే మా ఆయన కోపం లేదని కోపంటారు. అవును, మరి కోపం ఉంది అన్నప్పుడు కోపిష్టి వాళ్ళ తయారవుతున్నారు. నీకన్నా శాంతమూర్తి లేడయ్యా, వాళ్ళు ఇంకా నా గౌరవం అని చెప్పుంటే ఎప్పుడో శాంతమూర్తి. అవును, ప్రతి మనిషిలోనూ దైవము, ప్రతి మనిషిలోనూ రాక్షసులు ఉన్నారు, ఇది సత్యం. నేను దేని మీద ఫోకస్ చేస్తానో దాని మీద. నన్ను గురువు గారు అంటుంటే నేను గురువు గారే మిగిలాను. నన్ను ప్రజలందరూ కోపిష్టివాడు కోపిష్టివాడిని కాబోలనుకుని కోపిష్టివాడిని అయిపోతానేమో. అంచేతే మనయేవ కారణం మనుషానం బంధమోక్షో, నేనే క్రియేట్ చేస్తున్నాను వరల్డ్. అది భార్యాభర్తలు గమనించినప్పుడు ఎవరిలో ఒకళ్ళు, అందుకే చెప్తారు ఆదివారం నుండి మళ్ళీ శనివారం దాకా ఉన్నాయి కదా, పోనీ చూసి కొత్త దంపతులందరూ ఒక నియమానికి రండి. సోమవారం నాడు భర్తది పై చేయి, ఆయన ఏమైనా అరుచుకోవచ్చు. మంగళవారం భార్య, బుధవారం భర్త, గురువారం భార్య, శుక్రవారం భర్త, శనివారం భార్య, ఆదివారం నిశ్శబ్దం, ఇద్దరు మాట్లాడకూడదు. అంటే మౌనంగా శాంతంగా ఉండాలి. కనీసం ఈ నియమైనా పాటిస్తే సంసారంలో కూడా దొరుకుతాయి. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా కొంచెం ప్రమాదానికి లోపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంటి వాస్తులో ఇది బాగాలేదు. ఇల్లు అంటే మనకి నీడనిచ్చింది, దాన్ని బాగాలేదు అని అనకూడదు, ఎప్పుడు నేను అలా అన్నాను. ఇంటి వాస్తులో ఎలాంటి లోపాలు ఉంటే అందులో ఉండే కుటుంబాల్లో కానీ కలహాలు రావటం, దుష్ట ఆత్మలు అక్కడ చేరాయి అంటారు. ఇవన్నీ అసలు దుష్టాత్మలు ఉన్నాయా, అక్కడ చేరటం ఏంటి, అసలు ఇంట్లోకి అవి ఎలా వస్తాయి, దాని గురించి కొంచెం వివరించండి. నాకు సంబంధం లేని, నాకు ప్రావీణ్యత లేని సబ్జెక్ట్ గురించి అడిగారు. వాస్తు నాకు నిజంగా తెలియదు, దానికి నిపుణులు ఉన్నారు. వాస్తు శాస్త్రం వల్ల దానిలో పాటించలేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయా అంటే నేను సమాధానం చెప్పలేను. కానీ ఒకటి మాత్రం నిజం, ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంటిని పావనం చేయగలిగిన శక్తి మనలో ఉంటుంది. శివుడు ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. అక్కడ ఏం వస్తుంది? నాకు ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ ఇంట్లో నా నామము ఉచ్చరించబడుతుందో సదా యస్మరే పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి. అంచేత నేను ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే ఈ నియమాలు పాటించాలి. వాస్తు గురించి తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఎంత మంచి వాస్తు అయినా సరే అనకూడదు, కానీ దాన్ని పాడు చేయగల శక్తి మనకుంది. గొప్ప వాస్తు, కానీ మనం దాన్ని ఎలా పాడు చేస్తున్నామో చెప్తున్నాం. వాస్తు ఉంది, కానీ నేను గట్టిగా కేకలెడుతున్నాను, వాయుమండలం కలుషితం అవుతుంది. నామస్మరణ లేకుండా, భక్తి లేకుండా, ప్రాపంచికమే నాకు ముఖ్యము అనుకుని కొట్టుకుపోవడం వల్ల ఒక సపోర్ట్ సిస్టమ్, నాకు ఆధారం లేక కొంతవరకు గొడవలు వస్తుంటాయి. దీనికి వాస్తు అంటే పెర్మిటేషన్ కాంబినేషన్లో ఇప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. ఇంకో అది తిన్నావు, దీనివల్ల ఇది వచ్చిందంటే తిరగపోవడం మంచిదే. అలాగే ఈ ఇంట్లో దక్షిణం వైపు పల్లంగా ఉంటే ఆరోగ్యం భంగము లేదా ఖర్చు అవుతుందని వాస్తుశాస్త్రంలో చెప్తారనుకోండి. సాధ్యమైనంత వరకు అక్కడ వెళ్లకుండా ఉండాలి. కానీ నేను దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం పల్లంగా ఉన్నంత మాత్రాన నా డబ్బు నిలుస్తుందా అంటే మళ్ళీ ఆలోచించుకోవాలి. దోబరా ఖర్చు పెడితే. సో వాస్తు కరెక్టే, వాస్తుని పట్టుకున్న నేను కూడా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. అంచేత మనకు ఒక ప్రాబ్లం ఉందండి. బాగా సాగినంత కాలం ఈ ఆత్మలు ఈ వాస్తు గురించి ఆలోచించాం.
ఓ చిన్న ప్రాబ్లం వచ్చిందా ఏ రాహు మీదో ఏ కేతు మీదో ఏ అమ్మవారి మీదో ఏ వాస్తు మీదో పెట్టేస్తాం. ఉమ్, ఇక్కడ చూడం, ప్రాబ్లం ఎప్పుడు బయటే. దీన్ని కొంచెం మార్చి సత్యనారాయణ వ్రతంలో కూడా తుంగధ్వజుడు అనే రాజు ఆఖరి అధ్యాయంలో 9 కుమారులు చెడిపోయినట్లు రాజ్యాన్ని కోల్పోయినట్టు బాధ అనుభవించినప్పుడు అతను ఏం చేస్తాడు, బయట చూడ్డు, ఇన్ని రోజులు నాకు ఎటువంటి బాధ రాలేదు, ఏం తప్పు చేసేది నేనని ఆత్మ అవలోకనం చేసుకున్నాడు. అప్పుడు ఆహా గొల్లవాళ్ళు ఇచ్చారని చెప్పి నీచంగా భావించి ప్రసాదం తృణీకరించాలని తెలుసు. అలాగా ఒక తప్పు జరిగినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు నేనేం తప్పు చేశానని ప్రతి ఒక్కడు ఆలోచించినప్పుడు వాస్తువు నిలబడుతుంది, దానిలో ఉన్న మన ఆస్తి మానసిక శాంతి నిలబడుతుంది. రెండూ కావాలి. ఓకే. ఎలాంటి ధర్మాలను పాటిస్తే మన మనుగడ చాలా బాగా సాగుతుంది? అగైన్ అనదర్ వ్యాస్ట్ సబ్జెక్ట్. ధర్మము అనేది మనం పుట్టిన దగ్గర నుండి మారుతూ ఉంటుంది. పుట్టగానే ఆ పిల్లవాడికి తల్లిదండ్రుల ఎడల ఒక ధర్మం ఉంది. మీరు ఎవరి మీదైనా అరవండి, కానీ తల్లి మీద తండ్రి మీద అరచిన వాడికి భవిష్యత్తు లేదంటూ. 9 మాసాలు మోసింది, నన్ను పోషించి పెంచిన వాడు తండ్రి. అంచేత ఒక సంతానం, ఒక కొడుకుగానో కూతురుగానో నా ధర్మం ఏమిటంటే నా తల్లిదండ్రుల్ని తల్లియు నీవే తండ్రియు నీవే అని దైవం, ప్రత్యక్ష దైవంగా భావించాలి. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం నా తల్లి మీద తండ్రి మీద పల్లెత్తి మాట అనలేదు. అదే పెద్ద పూజ అయిపోయింది. విద్యార్థిగా వచ్చినప్పుడు నా ధర్మం వేరు, చదువు మీదే దృష్టి ఉంచాలి, పక్కకి వెళ్ళకూడదు, అది నా ధర్మం. ఉద్యోగం చేస్తున్నప్పుడు యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఆ వృత్తే దైవంగా భావించి ఎథికల్ ఒక నీతి నియమాలను అనుసరిస్తూ వృత్తి చేస్తే అదే ధర్మం. పెళ్లి చేసుకున్నాక భార్యా పిల్లల్ని పోషిస్తూ నా యొక్క ఆధ్యాత్మిక ఉపాసన చేసుకుంటూ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటే లోపాముద్ర అగస్త్యుల వారిలాగా అది ధర్మం. 60 ఏళ్ళు వచ్చాక ఇంకా పెట్టి బేడ సర్దుకుని, అంటే ఈ బేడలు పెట్టి బేడలుగా పైకి వెళ్ళడానికి ధర్మకార్యాలు చేస్తూ మెల్లిగా ట్రాన్సిషన్ స్టేజ్ వానప్రస్థాశ్రమం దానికి సిద్ధపడి మిగతా విషయాల్ని కొంచెం పట్టించుకోవడం మానేసి దానికి ప్రిపేర్ అవ్వడం అప్పుడు ధర్మం. చివరికి సన్యాసాశ్రమం అన్నీ వదిలేసి నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు పిలుపు వస్తుందో వేచి చూస్తూ ఆనందంగా గడపడం అప్పటి ధర్మం. ఈ మొత్తం లైఫ్ స్పాన్లో ఒక ధర్మం ఉంది. మనిషి యొక్క ధర్మం కృతజ్ఞత. ఎవరికైనా ఆలోచించండి, మనిషిగా పుట్టించినప్పుడు దానికోసం థ్యాంక్స్ చెప్తున్నాం. మనం గోడికి వెళ్ళి థ్యాంక్ యూ భగవంతుడా, నన్ను మనిషిగా పుట్టించావు, ఓ బొద్దింగగా పుట్టించలేదు, థ్యాంక్ యూ. నా 2 చేతులు 2 కాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి, థ్యాంక్ యూ. నా బ్రెయిన్ పనిచేస్తుంది, థ్యాంక్ యూ. నేను మాట్లాడుతున్నాను, థ్యాంక్ యూ. ఈ కృతజ్ఞతా భావమే మనిషి యొక్క ధర్మం. ఇంకా చివరిగా ఇవన్నీ పాటించాక ఇంకా మనకు ఓపిక శక్తి ఉంటే తరతి నేను తరిస్తాను, చుట్టూ ఉన్న వాళ్ళని తరింపజేస్తాను, నేను సుఖపడతాను, నా సుఖము పరు సుఖంలో చూస్తాను అనే ఉత్తమ ధర్మం ఒకటి ఉంది. అప్పుడు మనిషి దేవుడి కింద మారతాడు. అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడిని కీర్తిస్తారు. అటువంటి కీర్తి పొంది అది ఉత్కృష్టమైనటువంటి ధర్మం. ఓకే. ఇప్పుడు మంత్రాలకు తీసుకున్నట్లయితే ఎలాంటి మంత్రాలు జపిస్తే మనం తరిస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఉగ్ర మంత్రాలు ఉంటాయి, శాంత మంత్రాలు ఉంటాయి. ఎలాంటి మంత్రాలు చూస్ చేస్తాం? ఇప్పుడు రెగ్యులర్గా ఆడవాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్లకు ఎలాంటి మంత్రాలు చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను, మంత్రం వేరు, ఉపాసన వేరు, భక్తి వేరు. ఈ 3 కలుస్తున్నాయి ఒక చోట. కానీ మామూలుగా గృహిణులు ఉన్నారు, ఏదో వంట వార్పు చేసుకుంటారు. వాళ్ళు లక్ష్మీం క్షీరసముద్రాత్మన్యాం శ్రీరంగధామేశ్వరిం శ్లోకాలు చదువుకున్నా సరిపోతుంది.
లలితా సహస్రనామం చదువుకుంటే సరిపోతుంది, ఖడ్గమాల చదువుకుంటే సరిపోతుంది. కానీ కొంతమందిని అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటుంది, వాళ్ళకి దీంతో పెద్ద తృప్తి ఉండడు. అలాగని ఏదో సాధించాలన్న తపన కాదు, ఇంకేదో ఉపాసన చేయాలి. అప్పుడు ఒక గురువు వస్తాడు వాళ్ళ దగ్గరికి. మనం వెతుక్కోము, నా గురువు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళకు కూడా వాళ్ళ విద్య విస్తరించాలి అన్న తపన ఉంటుంది. వెతుక్కుంటారు ఎవరి వల్ల ఇది విస్తరిస్తుంది అని. వచ్చి ఇచ్చారు. లేకపోతే నేను మామూలు కాలేజీ కుర్రాడినే, 25 ఏళ్ళప్పుడు వచ్చాను మా ఇంటికి. సో అంచేత మంత్రం తనంతట తను వస్తుంది, లేదా కళల్లో వస్తుంది. కొంతమందికి ఒక అక్షరాలు కనబడతాయి, కొంతమందికి. ఉపాసన చెయ్యండి. అది ఉగ్రమంత్రమా కాదా, నువ్వు చెయ్యొచ్చా చేయకూడదా అన్నప్పుడు ఒక గురువుని వెళ్ళి సంప్రదించవచ్చు, పర్వాలేదు, అంతే. కాకపోతే మంత్ర ఉపాసన చేస్తేనే దేవత తరిస్తుంది అని అనుకోకూడదు. ఏ రకంగా ఆయన అమ్మ అని పిలిస్తే చాలు. ఇప్పుడు మామూలుగా పొలాల్లో పని చేసుకుని ఉంటారు, పాలేళ్ళు ఉంటారు, రిక్షా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఆలోచన మంత్ర ఉపాసన చేయాలి? వాళ్ళకి మోక్షం రాదా? ఎవరికి? చోకా మేడ జోళ్ళు కుట్టుకునేవాడు ఏం మంత్రం చదివాడు? పెట్టాలి, 3 అక్షరాలు. మీ ఎవరిని తీసుకున్నా కూడా జోళ్ళు కుట్టినవాడు, కుండలు చేసుకునేవాడు, బట్టలు నేసేవారు, వీళ్ళందరూ ఓహో అని ఉపాసన కాదు, ఒకే మంత్రం చెప్పుకున్నారు. వాడు నోటికి వచ్చింది విఠల 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 అని చెప్పుకునేవారు, అంతే. కాకపోతే చెప్పుకునేటటువంటి పద్ధతి, దాని వెనకాతలు ఏ కోరిక లేకుండా తన్మయత్వంతో చెప్పుకునేవారు కాబట్టి వాళ్ళకి తెలిసింది. అంచేత ఏ మంత్రం చేస్తే దేవత తృప్తి చెందుతుంది అంటే దానికి ఇతమిద్దంగా మనం చెప్పలేం. ఒకటి మాత్రం నిజం, మనం సరైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ దేవతే తన మంత్రం నీ నోటి నాలిక పైన వినబడాలి అన్న తపంతో నీ దగ్గరకు వస్తుంది. నాయన నా మంత్రం కొంచెం చెప్పు అన్న ఆలోచన ఇచ్చి ఓ మంత్రాన్ని తొలగిస్తున్నా. ఆ మంత్రం పుస్తకాల్లో ఉండకపోవచ్చు, ఆ మంత్రం చెప్పిస్తే ఏమొస్తుందన్న ఆలోచన కూడా తట్టకపోవచ్చు. 4 ఏళ్ల మనవరాలు నోటికొచ్చిన మంత్రం దత్త 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 అంటుంది మా ఇంట్లో. దత్తాత్రేయుడు ఉన్నాడని కూడా తెలియదు, దత్త 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 అంటుంది. మేము ఏదో తత్త 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 అంటుంది అనుకున్నాం, తర్వాత తెలిసింది దత్త అన్నది. అందులో ఆనందాన్ని అనుభవిస్తుంది. కానీ దత్తాత్రేయుడు వచ్చి నాకు వాక్శుద్ధిని ప్రసాదిస్తాడని తపన లేదా ఆ పిల్లకి. అటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఏ శబ్దం పలికినా మాటే మంత్రం అని పాట కూడా ఉంది చూడండి. అలాగే ఏ శబ్దం పలికినా అది మంత్రమే అయిపోతుంది. ఏది పలికితే నిన్ను రక్షిస్తుందో అదే మంత్రం. పదే పదే ఉచ్చరించుకుంటూ ఉండేది. అంటే అది గొప్ప ఉపాసన చేసి మహాషోడశ చెప్పాలి, పంచదశ చెప్పాలి అక్కర్లేదు. దానికని కొంతమంది ఉన్నారు పుట్టినవాడు. మనకి ఏది అవకాశం వచ్చిందో దాన్ని సద్వినియోగపరుచుకుంటే, ఇప్పుడు మీకు చేతికో 100 రూపాయలు ఇచ్చారనుకోండి, సద్వినియోగపరుచుకుంటే మళ్ళీ 1000 రూపాయలు ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారు సద్వినియోగపరుచుకుంటే. అలాగ మనం మన ఇచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటే అమ్మవారే వచ్చి మంత్రాలు ఇస్తుంది, దాంట్లో సందేహం లేదు. ఓకే గురువుగారు, కొంతమంది అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తారు, అంటే పూజా కార్యక్రమాల దృష్ట్యా ఎటువంటి నియమాలు పాటిస్తే వారితో పాటు వారి ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? దీనికి లలితా సహస్రనామంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. లలితా సహస్రనామం 365 లైన్లు. దాంట్లో కొన్ని వాక్యాలు మన శరీరంలోని కొన్ని భాగాల్ని, ఆ భాగాల వెనకాతల ఉన్నటువంటి ఒక తేజస్సును ఉద్దేశించుకున్నది. కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మాణిక్యమొకటి ఆకార జానుద్వై విరాజిత ఆ లైన్. జాను అంటే మోకాలు, అంటే జానువుల్లో ఉన్నటువంటి ఓ శక్తి, లేమ్మా నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి నువ్వు పడుకుంటేనని ఆవిడతో మాట్లాడుతున్నాను. అంటే ఆ వాక్యాన్ని ప్రతి లైన్ ముందు వెనక పెట్టి సంపుటీకరణ చేసి 90 రోజులు చదివి
పారాయణ చేస్తే ఏమి నైవేద్యాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. పారాయణ చేస్తూ ఇలాగ చేతులు క్రాస్ చేసి మోకాళ్ళ మీద పెట్టుకుని చేస్తే తగ్గుతుంది. వీపు నొప్పి, మూలాధారాంబుజారూఢ పంచభక్త్రాసింత, బ్లడ్ ప్రెషర్, దంశ్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థ, మేధస్సు, మేధోనిష్ట, మధుప్రీత, బందిన్యాసన్విత. ఒకటేమిటి అన్నిటికీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ, డబ్బులకి, ఉద్యోగానికి. అలాగా ప్రతి సమస్యకి పరిష్కారం అక్కడుంది. దాన్ని ఎలా చెయ్యాలో శాస్త్రంలో చెప్పబడింది. ఆ ప్రకారం చేయగలిగితే ఆ వాక్యంలో ఉన్నటువంటి శబ్ద తరంగాల వల్ల ఒక అద్భుతం జరిగి మనలో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ స్కిన్ డిసీజ్ ఉందనుకోండి, పాయసాన్న ప్రియాత్వక్స్థా పతులోక భయంకరి త్వక్ చర్మం, అక్కడ తులసాకు రసము, చందనపు ఆయిలు, పసుపు రాస్తూ ఇలా రాస్తూ ఆ లైన్తో సంపుటీకరణ చేసి లలితా సహస్రం చదువు 90 రోజుల్లో అది నయమవుతుంది చాలామందికి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే మొట్టమొదటి రోజే మీకు ఆ కోరిక ఉండాలమ్మా, ఈ రోగం ఏదో వచ్చింది, కొంచెం బాధ పెడుతుంది, ఆయన ఏదో గురువుగారు చెప్పారు సంపుటీకరణ చేయమని చేస్తున్నాను, అది చూసుకో తల్లి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ డే నుండి అమ్మాయి ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చావు నాకు ఈ రోగం ద్వారా, ఇంత గొప్ప మంత్రాన్ని నీ చెప్పుకుంటున్నాను, 90 రోజులు అవకాశం ఇచ్చావని ఈ సమస్యని ఒక అవకాశం కింద తీసుకోవాలి. అక్కడే మనం కొంచెం మన దీన్ని దాటాలి. అలా చేయగలిగినప్పుడు చాలామందికి మా వాళ్ళకి 90 రోజుల్లో కూడా. అందులో సమస్యల్లో మానసిక సమస్య, వారాహి మంత్రం మానసిక సమస్యలకి మంచిది. వాక్కు సరిగ్గా 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పలకలేకపోతున్నారు, వాగ్దేవత మంత్రం ఇక్కడ ఒక మంత్రం కంఠం దగ్గర పెట్టుకుని ఒక మంత్రం చెప్తారు. ఇవన్నీ ఫలిస్తాయి. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అంటారు, కానీ అరటి చెట్టు నుండి చింతకాయలు రాలుతాయి అంటాను నేను. చింత చెట్టు నుండి రాలితే నా గొప్పతనం ఉంది, అరటి చెట్టు తీసుకుంటే దాని నుండి చింతకాయలు రావచ్చు. అంత గొప్ప బలం ఉంది మంత్రంలో. కానీ దాన్ని చేసే ఉపాసన విధానం అన్నది ఒక గురువుల దగ్గర నేర్చుకుని అది నాకు అవసరమా అని నిర్ణయించుకుని మీరు చేయగలిగితే తప్పకుండా సిద్ధిస్తుంది. ఇప్పుడు మానసిక సమస్యలు దూరం కావటానికి మాత్రం చెప్పారు, ఒక్కసారి మళ్ళీ మా వీక్షకుల గురించి ఒకసారి చెప్పండి. మానసిక సమస్యలు అన్నది చంద్రమా మనసోజ్జాత చక్షో సూర్యో అజాయ. చంద్రుడు మనస్సుకి అధిపతి. సో డిప్రెషన్ అనేది ఇంగ్లీష్లో చెప్పారంటే లూనాటిక్ అంటారు. లూనార్ ఎనర్జీ తగ్గినందువల్ల వచ్చిన డిప్రెషన్. మనలో చాలామంది ఆకాశం కేసు చూసిన వాళ్ళు తక్కువ. పొద్దున్నే లేస్తారు, బ్యాగ్ పెట్టుకుంటారు, కాఫీ గ్లాస్ చేతితో పట్టుకుంటారు, కారు ఎక్కుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తారు. ఆకాశం కేసు కూడా చూడం. ఆ చంద్రుడి కేసు ఎంతమంది చూస్తున్నారు రోజులు చెప్పండి? చాలా తక్కువ. పౌర్ణమి నాడు కూడా అబ్బాయి ఎంత బాగుందో చంద్రుడు అనుకోగలిగినప్పుడు ఆ చంద్రకిరణాలు మనవి పడతాయి. ఇది లేనప్పుడు మానసిక పరిష్కారం, ఈ డిప్రెషన్కి గొప్ప అద్భుతమైన పరిష్కారం ఏమిటంటే సిల్వర్ అంటే వెండి గ్లాస్తో పాలు. ఇక్కడ చూడండి, వెండి మళ్ళీ చంద్రుడికి కనెక్ట్ చేస్తుంది. పాలు తెల్లదనం, వెన్నెల. పౌర్ణమి ఆ రోజు పౌర్ణమి అవ్వాలి, రాత్రి పౌర్ణమి అవ్వాలి. ఆ రాత్రి గడియల్లో ఈ వెండి గ్లాసు ఆ చంద్రుడి వెన్నెల పడే దగ్గర ఉంచి ఓ 2 స్పూన్లు తేనె వేసి ఓ చిటికెడు పచ్చకర్పూరం. తేనె ఎందుకు? కంపాషన్, దయ. పచ్చకర్పూరం ఎందుకు? మన క్యారెక్టర్ నుండి వచ్చేటువంటి మంచి సువాసన, దానికి సంకేతంగా వేసి ఓ లలితో ఒక విష్ణు సహస్రనామం, ఒక మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఒక గంట సేపు చదువు. ఈ యొక్క పాలని ప్రసాదం కింద ఆ వ్యక్తికి ఇస్తే 8 పౌర్ణములు అంటే 7.5 నెలలు చేస్తే ఆ యొక్క డిప్రెషన్ తగ్గుతుంది అని చెప్పారు. అదొకటి. వారాహి మంత్రం అని ఒకటి ఉంది, ఎవరికైనా కావలిస్తే మేము పంపిస్తాం ఆడియో. అది పెట్టుకోవడమే, ఇంట్లో 24 గంటలు వింటూ ఉండడమే. దాంట్లో ఉన్నటువంటి శబ్ద తరంగాలు టహ 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 హుం ఫట్ స్వాహ అని, ఇవన్నీ కూడా మనలో ఉన్న వికారాల్ని తొలగించి ఆ మానసిక ప్రశాంతతని చేకూరుస్తాయి. అలాగే అనేకం ఉన్నాయి. చండీ మంత్రం ఉంది,
మణిపురం దగ్గర వర్క్ చేస్తుంది. దుర్గా యంత్రం అని ఒకటి ఉంది. ఆ యంత్రాన్ని తల కింద పెట్టుకుని పడుకున్నా కూడా కొంతమందికి సమస్యలు తీరాయి. మానసిక సమస్యలకి పరిష్కారము అంటే ఒక మంత్రం అని కాదు, అనేక మంత్రాలు ఉన్నాయి. అన్నిటినీ కలబోసింది లలితా సహస్రనామం. అది రోజు చదువుకోమనండి, అది ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను ప్రస్తుతానికి తీసుకు గృహిణీల గురించి చెప్తున్నాను. గృహిణీలు కొంచెం అంటూ ముట్టు ఉండే టైంలో అమ్మవారు ఉపాసన చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మానసికంగా అయితే ఆపలేము, అమ్మని తలుచుకోవటం ఎవరు ఆపలేము. అలాంటి టైంలో తలుచుకోవచ్చా, తలుచుకోకూడదా? మీకు నా మీద ఏమైనా కోపమా, ఎందుకండి ఇలా ఇబ్బంది పెడతారు ఇలాంటి ప్రశ్నలు వేసి? నేను అటు చెప్తే కొంతమందికి కోపం, ఇటు చెప్తే కొంతమందికి కోపం, కానీ ధర్మమే చెప్పాలి. అజపా గాయత్రి అని ఒకటి ఉంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఆవిడ ఏమంది? నీ ఊపిరితో అనుసంధానం చేసి నా నామం జపించు నాయన అంది. పరాకాష్ట. అలా జపించగలిగిన స్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా వశం కావటం లేదు తల్లి, పరవశం అయిపోయి నేను చెప్పేస్తున్నాను, తప్పో ఒప్పో నువ్వు ఏం చేసినా పర్వాలేదు, ఈ టైంలో కూడా నాకు ఆపుకోకుండా వచ్చేస్తుంది అన్న స్థితి ఉన్నప్పుడు నువ్వు చదవచ్చు. కానీ పట్టుదలతో అప్పుడు ఎందుకు చదవకూడదు అని వితండవాదంతో చేసి కావాలని చదివితే అది అంత మంచి పని కాదు. అంటే కొంతమంది మోడర్న్గా ఆలోచించి దానివల్ల ఏముంది, చదివితే తప్పే ఉంది అని అలా ఆర్గ్యూ చేసి చదువుతారు. అలా కాకుండా శ్రీ సూక్తంలో చెప్పినట్లు క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అన్నారు. అండ్ అమ్మ ఆకలి దప్పికలు అనేటివి రెండూ తీసేస్తే వంట వండుకోక్కర్లేదు, ఇంకేమి పనులు చేసుకోక్కర్లేదు, ఆ టైం కూడా కలిసి వస్తే నేను జపం చేసుకుంటానని. అంచేత ఈ 3 రోజులు కానీ 5 రోజులు కానీ నాకు వ్యర్థపరచడం నాకు ఇష్టం లేదమ్మా, తప్పు ఒప్పో దానికి దండించినా పర్వాలేదు, ఒప్పేసుకుంటాను, ఈ మంత్రం మాత్రమే నాపాలి అని జపం చేసుకునే ఆ స్థితిలో ఉన్నవాళ్ళు చేయొచ్చు. నా దృష్టిలో మా ఇంట్లో చేస్తారు. అంటే కాకపోతే పూజ అన్నది కొంతవరకు చేయకపోవడమే మంచిది. వాళ్ళకి రెస్ట్ కావాలి, ఒక హైజీనిక్ కండిషన్ ఉండాలి, ఇంటి సంస్కృతి కొంత ఉంటుంది, అనవసరంగా లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకుండా. అదే ఒక్కళ్ళు ఉన్నారనుకోండి, నేను అక్కడ మళ్ళీ ఆపను. అక్కడ ఒకే గది ఉందండి, ఎంతోమంది ఒక గదిలో ఉంటారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నాకు 4 గదులు ఉంటే ఒక గదిలో కూర్చోమంటాను, ఒకే గది ఉంది, అక్కడే అన్నీ ఉండాలి. ఇప్పుడు తప్పదు కదా. అందువల్లే నీ పరిస్థితిని బట్టి మనోధర్మాన్ని పాటిస్తూ నువ్వు ముందుకెళ్ళమంటుంది అంతే. చాలా 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 మేము అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. మంచి సమాధానాలు, మాకు మంచి సూచనలు ఇచ్చారు గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి కరుణామృత వాక్కులు అనే ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం.